హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఇది వచ్చేసి ఈరోజు ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ 10 o'clock ఈ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేస్తే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 అయితే అయ్యిందనమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా క్లీన్ చేశాను. మొత్తం పైనుంచి కింది దాకా టైల్స్ అన్నీ తుడిచాను. మొత్తం జిడ్డు జిడ్డుగా ఉన్నాయన్నమాట. సో టైల్స్ అవన్నీ తుడిచి కడిగి మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసి గ్లాసెస్ మొత్తం అంతా డెటాల్తో తుడిచి ఇవన్నీ చేశానన్నమాట. సో చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే నేను అసలు వ్లాగ్ తీయాలన్న ఆలోచన కూడా రాలేదు ఎందుకో ఈరోజు. సో ఫాస్ట్గా ఇంకా పనిలో పడిపోయి అసలు వ్లాగ్ కూడా తీయలేదన్నమాట. సో ఇక్కడేమో మొత్తం అన్ని కబోర్డ్స్ ఓపెన్ చేసి ఫుల్గా ఫ్యాన్ అయితే ఆన్ చేశాను. అండ్ ఇక్కడ ఏమో బట్టలు అయితే అవుతున్నాయి, ఎందుకంటే రేపు చిన్న బతుకమ్మ కాబట్టి. సో మేము మొత్తం అంటే ఈరోజు ఏమేమి ఉన్నాయో వాషింగ్కి అన్ని క్లోత్స్ అయితే వేసాము. సో ఇంకా ఇది ఇంకా తడిగా ఉందా ఆరిందా అని చూస్తున్నాను నేనైతే ఇక్కడ. సో అన్నీ తోమి నీట్గా కడిగి పెట్టిందనమాట మా మెయిడ్. నేనేమో ఇంకా అన్ని కబోర్డ్స్ అన్నీ క్లోజ్ చేసేసాను మొత్తం ఆరిపోయిన తర్వాత. నిజంగా ఫెస్టివల్ వచ్చిందంటే నాకు చెప్పాను కదా ఏదో ఒకటి అవుతుందని చెప్పి, ఎంత ఫీవర్ వచ్చినా సరే ఇంక ఇవన్నీ క్లీన్ చేయాల్సిందే అని చెప్పి పెట్టుకున్నాను. ఎందుకంటే అంత డస్ట్ ఉంది, అంత ఆయిలీ అంటే అన్ని ఆయిల్ మరకలు ఉన్నాయన్నమాట. స్టవ్ కూడా క్లీన్ చేసి మొత్తం ఈ అల్యూమినియం ఫాయిల్ అయితే పెట్టాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు అయితే ఫుల్గా ఎండగొట్టింది. మా మమ్మీ ఏమో మన మురుకులు గారెలు అవి చేస్తారు కదా మన ఫెస్టివల్కి. సో ఆ స్నాక్స్ కోసము బియ్యం అయితే కడిగి బిల్డింగ్ పైన అయితే ఆరబెట్టిందనమాట. సో బియ్యం 4-5 టైమ్స్ కడిగి ఇలా ఆరబెట్టిన తర్వాతనే పట్టిస్తుంది అనమాట. అప్పుడైతేనే అవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పి చేస్తుంది. సో బియ్యం అయితే ఆల్మోస్ట్ ఆరిపోయింది, ఎందుకంటే ఎప్పుడో 8 o'clock అయితే పెట్టింది ఇలాగా. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అట్లా అవుతుంది. సో 2:30కి ఒకసారి బిల్డింగ్ పైకి అయితే వచ్చానమాట. సో చూస్తున్నా ఇంకా ఆరిందా లేదా అని చెప్పి చూస్తున్నాను నేనేమో. ఈరోజు 3-4 ట్రిప్స్ అయితే అయ్యాయి అనమాట. అన్ని బట్టలు అయితే ఉన్నాయి. మొత్తం బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ ఇవన్నీ ఉండే అనమాట. సో మొత్తం అన్నీ వేసాము. అండ్ ఇవన్నీ ఇప్పుడు తీసేస్తున్నా అనమాట. ఇదేమో ఫ్రిడ్జ్ కవర్ అండ్ టేబుల్ మీద కవర్స్ అన్నీ తీసాను. ఇవన్నీ తీసేసి ఇప్పుడు ఇంకొక ట్రిప్ అయితే ఆరేస్తున్నాను, ఎందుకంటే రేపు మళ్ళీ ఒక్కటి కూడా మనం విడిచిన బట్టలు అనేది ఉండొద్దు అని చెప్పి అన్నీ వాషింగ్కి అయితే వేసామన్నమాట. సో ఇంకా వేసిన తర్వాత నేనేమో ఆఫ్టర్నూన్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి తిని కొంచెం సేపు అయితే పడుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం కూడా ఓపిక లేదు, అంత నీరసంగా ఉందనమాట, ఫుల్ ఫీవర్. అండ్ నేను లేచిందేమో 5:30కి అలా లేచి కొంచెం టీ తాగి ఇంకా ఈ కబోర్డ్స్ ఇవన్నీ సర్దుదామని చెప్పి చూస్తున్నా. ఎందుకంటే ఈ కబోర్డ్ నేను ఎప్పటి నుంచో వినాయక చవితి రోజు ముందు నుంచి అనుకుంటున్నాను క్లీన్ చేయాలి అని. న్యూస్ పేపర్స్ కూడా ఓల్డ్ అయిపోయాయి అనమాట. సో ఇవన్నీ తీసి క్లీన్ చేయాలి, చాలా మెస్సీగా అనిపిస్తుంది నాకే, చూస్తుంటే ఇరిటేట్ అనిపిస్తుంది అనమాట. ఇది మా మమ్మీ డాడీ వాళ్ళ కబోర్డ్ అనమాట. సో ఇంకా ఇవన్నీ తీసి పెడుతున్నాను. ఈ లోపల మా మమ్మీ మా సిస్టర్ ఇద్దరు బయటికి వెళ్ళారనమాట ఫ్లవర్స్ తీసుకురావడానికి. రేపు ఫెస్టివల్ కదా, చిన్న బతుకమ్మ కదా, సో అందుకని వాళ్ళిద్దరైతే మార్కెట్కి అయితే వెళ్ళారు. ఇంకా ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కదా, సో మెల్లిగా చేసుకుంటున్నాను అనమాట ఈ పనులన్నీ. మా డాడీ షర్ట్స్ అయితే అసలు ఎంత ఫోల్డ్ చేసినా సరే వస్తూనే ఉన్నాయి, ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇన్ని షర్ట్స్ ఉన్నాయి, తీస్తుంటే ఇంకా వస్తూనే ఉన్నాయి. సో కొన్నేమో యాక్చువల్లీ వేరే వాళ్ళకి ఇవ్వాల్సినవి అనమాట. ఆ షర్ట్స్ కొన్ని అసలు వాడట్లేదు, అవి వేరే వాళ్ళకి ఇద్దాము అని చెప్పి మా డాడీ సపరేట్గా పెట్టాడు. నేనేమో అవన్నీ మిక్స్ చేసి ఫోల్డ్ చేశాను. రేపు చూసుకుందాంలే, ఇప్పుడు నాకు అసలు ఓపిక లేదు, ఏదోట్లే అని చెప్పి పెట్టేస్తున్నా. రేపు మా డాడీని అడుగుతాను అసలు ఏవి వేరే వాళ్ళకి ఇచ్చేది ఉంది అని చెప్పి. ఓల్డ్ షర్ట్స్ అన్నీ తీసేయమని చెప్పాను. కొన్నేమో కొత్తవి ఉన్నాయి, ఆ కొత్తవి కూడా అలానే ఉన్నాయి అన్నమాట. ఇలా మెస్సీగా పెట్టారనమాట. తీస్తున్న కొద్దీ ఇంకా షర్ట్స్ వస్తూనే ఉన్నాయి అనమాట. ఎన్ని అంటే అసలు మొత్తం 2 సెల్ఫ్స్ నిండిపోయాయి ఈ షర్ట్సే. కొత్తవి అయితే ఇంకా అలానే ఉండిపోయినాయి అనమాట షర్ట్స్.
ఈరోజైతే అసలు 1% కూడా నాకు ఎనర్జీ లేదు. బట్ అయినా సరే సర్దుతున్నాను. ఎందుకంటే మా సిస్టర్ ఇవన్నీ చెయ్యదు. అండ్ మా మమ్మీకేమో వేరే వర్క్స్ ఉంటాయన్నమాట. అంటే లైక్ కిచెన్ వర్క్స్ అలాంటివి తను మా మమ్మీ చేస్తుంది. క్లీనింగ్ చేయడం మాత్రమే నా పని అనమాట. మిగతావన్నీ మా మమ్మీయే చేసుకుంటుంది. మా సిస్టర్ అయితే అసలు ఏది ముట్టుకోదు. అందుకని ఈ చిన్న చిన్నవన్నీ నేనే చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇవన్నీ సర్దిన తర్వాత ఇంకా కంప్లీట్ రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మా సిస్టర్ మా మమ్మీ మార్కెట్కి వెళ్ళారని చెప్పాను కదా. సో వాళ్ళేమో ఆ ట్రాఫిక్లో ఇరుక్కున్నారంట. వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పారు. సో ఇంకా అందుకని నేనేమో ఇంకా మెల్లిగా చేసుకుంటున్నాను అనమాట. సో మా డాడీ సెల్ఫ్ సర్దడం అయితే అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ అయితే చేస్తున్నాను. సో మా మమ్మీ ఏంటంటే కొత్త శారీస్, పాత శారీస్, పట్టు శారీస్, డైలీ వేర్ శారీస్, ఇవన్నీ శారీస్ మిక్సింగ్ అంటే అన్నీ మిక్స్ చేసిందనమాట. సో ఇవన్నీ సపరేట్గా అయితే పెడుతున్నాను. కొన్ని శారీస్ అయితే అసలు ఇంతవరకు అసలు వాడింది లేదు, కొన్ని అలానే పెట్టిందనమాట. అవి కొనడం కూడా 5-6 months బ్యాక్ అనుకుంటా. ఒకేసారి ఒక ఆ రోజు అంటే 5-6 months బ్యాక్ కొన్ని శారీస్ అయితే తీసుకుంది. బట్ ఇంతవరకు అయితే అవి యూజ్ చేయలేదు. సో ఇంకా ఆ శారీస్ ఇంకా అలానే ఉండిపోయాయి అనమాట. ఇంకా అవన్నీ తీసి పైన పెడుతున్నాను తనకు కనిపించి వేసుకునేలాగా. సో చూస్తున్నారు కదా ఎన్ని శారీస్ నేను పెడుతూనే ఉన్నాను. అవి ఇంకా బెడ్ మీద ఉంటూనే ఉన్నాయి అనమాట. సో చేస్తూనే అంటే ఇవి ఫోల్డ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా శారీస్ కూడా వస్తున్నాయి. ఈ పైన గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ ఉంది కదా, అది ఇప్పటి వరకు ఇంకా కట్టలేదన్నమాట. సో ఇంకా అవన్నీ ఫోల్డ్ చేస్తూ పెడుతున్నాను. చెప్పాలంటే డైలీ వేర్ శారీసే తక్కువ ఉన్నాయి, నార్మల్ శారీసే ఇంకెక్కువ ఉన్నాయి అనమాట. సో ఈ శారీ ఉంది కదా, ఈ శారీ నేను మా మమ్మీకి గిఫ్ట్ అయితే ఇచ్చానమాట. ఇది యాక్చువల్లీ మిర్రర్ వర్క్ శారీ. నేను గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మా మమ్మీకి చాలా బాగా నచ్చింది అనమాట. ఒక బర్త్డేకి అనుకుంటా నేను ఇచ్చింది. సో అది చాలా బాగుంటుంది. అది వేసుకున్న ప్రతిసారి అంటే ఆ శారీ వేసుకున్న ప్రతిసారి మంచి లుకింగ్ అయితే ఉంటుందన్నమాట మా మమ్మీ. ఇదేమో ఫ్యాన్సీ శారీ. ఈ శారీ అయితే నాకు చాలా ఇష్టం. ఆ బ్రౌన్ కలర్ శారీ ఏమో. సో ఇంకా ఫోల్డ్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా మొత్తం డస్ట్ పడిపోయింది. అసలు ఎంత అంటే కబోర్డ్లో నుంచి తీస్తుంటే ఒక్కొక్క పేపర్ తీస్తుంటే డస్ట్ వచ్చిందనమాట. ఇంకా మొత్తం అంతా బెడ్రూమ్ ఊడ్చిన అనమాట. ఊడ్చి ఆ తర్వాత తుడిచాను. అంత డస్ట్ అయితే వచ్చింది. నిజంగా బట్టలకే ఎక్కువ డస్ట్ వస్తుందన్నమాట నార్మల్ థింగ్స్ కంటే. సో తుడిచిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా సర్దుకున్నాను అనమాట మొత్తం. మా డాడీ సెల్ఫ్ పైన స్వెటర్స్ అండ్ రెయిన్ కోట్స్, కిందనేమో శారీస్, షర్ట్స్, ప్యాంట్స్ ఇవన్నీ పెట్టానమాట. అండ్ బెడ్షీట్స్ ఒక సైడ్, పట్టు పంచలు ఒక సైడ్, ఇవన్నీ పెట్టానమాట. ఇవన్నీ పెట్టిన తర్వాత నాకైతే ఫుల్ స్వెట్ వచ్చింది. ఇంకా నేనేమో ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తున్నాను అనమాట. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కర్రీ ఇంకా రైస్ పెడదామని చూస్తున్నాను. ఇంకా మా మమ్మీకి కాల్ చేస్తే మా మమ్మీ వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పింది. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉందంట. ఇంకా అందుకని నేనే కుకింగ్ అనేది చేస్తున్నాను. సో పెసరపప్పు చేద్దామని ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పెసరపప్పు చేసి కొంచెం బగారా రైస్ వేద్దామని చేస్తున్నాను. ఈరోజైతే డోలో 650 ఉంటాయి కదా, ఆ టాబ్లెట్స్ 3-4 వేసుకున్నాను. అంటే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకసారి, మళ్ళీ 11 o'clock నార్మల్గా కొంచెం టీ తాగాను. ఎందుకంటే గొంతు కొంచెం పట్టేసింది, అప్పుడు వేసుకున్నాను ఒకటి. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఒకటి వేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ తిన్నాను అనమాట. లేవగానే బిస్కెట్స్, టీ తాగాను అనమాట. అప్పుడు కూడా ఒక టాబ్లెట్ వేసుకున్నాను, ఇంకా తగ్గలేదని. అసలు 4 టాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఫీవర్ తగ్గట్లేదు. అంత ఇదైపోయిందనమాట నా బాడీ మొత్తం. అసలు ఓపిక లేకుండా అయిపోయింది. జాయింట్ పెయిన్స్, అసలు నాకెప్పుడు ఇలా అవ్వలేదు. ఇది ఫస్ట్ టైం ఇంత ఫీవర్ రావడం. బట్ అయినా సరే ఇంకా రేపు ఫెస్టివల్ కదా అని ఓపిక తెచ్చుకొని మరి ఇవన్నీ చేస్తున్నాను.
సో రేపైతే చిన్న బతుకమ్మ అనమాట. చిన్న బతుకమ్మ అంటే ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవుతుంది. అంటే ఈ చిన్న బతుకమ్మ తర్వాత నవరాత్రులు నెక్స్ట్ డే నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతుంది. పెత్తరమాస అంటారు కదా, ఆ పెత్తరమాస రోజు ఏమవుతుందంటే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి పూజ అయితే చేస్తారనమాట. అంటే ఒక బ్రాహ్మణ్ వచ్చి పూజ చేసి వాళ్ళకి ఇష్టమైనవి అంటే చనిపోయిన వాళ్ళకు ఏదైతే ఇష్టమో అవి అన్నీ వండి పెట్టి ఆ తర్వాత బ్రాహ్మణ్స్కి బియ్యము వెజిటేబుల్స్ అయితే ఇచ్చి పంపిస్తారనమాట. సో ఇలా అయితే చేసుకుంటారు పెత్తరామాస. బట్ మాకు మాత్రం మా నానమ్మ ఉంది కదా, తను ఇచ్చేస్తుంది అనమాట. సో మాకేముండదు. సో మా నానమ్మ వాళ్ళు అంటే మా నానమ్మ వాళ్ళ అత్త మామయ్యకి ఇస్తుంది అనమాట బియ్యము. సో ఇక్కడైతే కర్రీ అయితే ఇంకా అయిపోవచ్చింది. ఇంకా తర్వాత బగారా రైస్ అయితే చేయాలి. సో నేనైతే రేపటి వ్లాగ్లో అంటే రేపు కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను. అసలు చిన్న బతుకమ్మ ఎలా చేస్తారు ఏంటి అని కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. చాలామందికి చిన్న బతుకమ్మ అంటే ఒకప్పుడు ఏంటంటే అంత కేర్ లేదనమాట. బతుకమ్మ అంటే అంత ఏదో ఆడుతున్నారులే అన్నట్టుగా ఉంటుంది. బట్ ఇప్పుడు తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చాలా ఫేమస్ అయితే అయిపోయింది బతుకమ్మ. సో ఇంకా తెలియని వాళ్ళు బతుకమ్మ ఫెస్టివల్ అని తెలియని వాళ్ళు కూడా వచ్చి ఆడుతున్నారనమాట. అంత ఫేమస్ అయిపోయింది ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్. సో ఇంకా ఇదైతే కర్రీ అయితే అయిపోయింది. ఇంకా కుక్కర్ ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఇంకా నేను దీన్ని కుక్ చేసుకుంటాను. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ వీడియో చాలా ఫాస్ట్గా ప్లే చేస్తున్నాను ఎందుకంటే నాకు అంత టైం లేకుండే అప్పుడు. సో కర్రీ అయితే అయిపోయింది. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను తీసాను, సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వేరే కుక్కర్లో బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. నేను టేస్ట్ కుదురుతుందో కుదరదో అని అనుకున్నాను. చేసేటప్పుడు అయితే చాలా భయపడ్డాను. ఎందుకంటే ఇంతకుముందు వ్లాగ్లో చెప్పాను కదా, నాకు ఈ మధ్య కర్రీస్ అనేది అసలు ఉప్పు కారం అనేది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదని. బట్ ఈ పెసరపప్పు కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ బగారా రైస్ అంటే బగారా రైస్కి ఇక్కడ ఏమైందంటే కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్ ఏమైందో ఏమో కానీ సడన్గా సైడ్ నుంచి వాటర్ గారడం స్టార్ట్ అయింది. అది విజిల్ ఏమో రావట్లేదు. తర్వాత ఏమైంది, ఇంకా నేను బాగా ఒత్తి పడితే అప్పుడు ఒక విజిల్ అయితే వచ్చింది. ఇంకా కింద మాడిపోతుంది అని చెప్పి 3 విజిల్స్ వచ్చే వరకు నేను ఇంకా అది కుక్ చేశాను అనమాట. ఓన్లీ 3 విజిల్స్ తర్వాత ఇంకా ఆఫ్ చేశాను. 4th విజిల్కి మళ్ళీ మాడిపోతుందేమో అని చెప్పి నేను ఇంకా ఆఫ్ చేశాను అనమాట. ఈ రైస్ కూడా ఉడికిందో లేదో డౌట్గా నేను క్యాప్ తీస్తే థ్యాంక్ గాడ్ అది చాలా బాగా ఉడికింది. అప్పుడప్పుడు ఇలా అవుతుందనమాట. అందుకే నాకు కుక్కర్లో ఏదన్నా చేయాలి అంటే కొంచెం భయము. బట్ ఇందులో చేయాలని ఇష్టం కూడా, ఎందుకంటే చాలా ఫాస్ట్గా కుకింగ్ చేసుకోవచ్చు అండ్ టైం సేవింగ్ కూడా. ఇంకా బగారా రైస్ కూడా అయిపోయిందనమాట. ఇంకా మా వాళ్ళైతే వచ్చారనమాట. గేట్ లాక్ తీయమన్నారు. నేనేమో ఇక్కడ ఫాస్ట్గా కుకింగ్ చేస్తున్నాను. ఇంకా దీన్ని క్యాప్ పెట్టేసి గేట్లోకి తీయడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా మా వాళ్ళు వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఈ ఫ్లవర్స్ రేపటి బతుకమ్మ ఫెస్టివల్కి ఈ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడనేమో మమ్మీ కొన్ని బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చుకుందనమాట. ఫెస్టివల్కి కంపల్సరీగా బ్యాంగిల్స్ అయితే ఉండాలి కాబట్టి సో బ్యాంగిల్స్ తీసుకొచ్చుకుంది. అండ్ మా సిస్టర్ ఏమో నా కోసం ఇక్కడ స్విజ్ రోల్ అయితే తీసుకొచ్చిందనమాట. అండ్ ఇంకేదో 2 బిస్కెట్స్ తీసుకొచ్చుకుంది. అది మైదాతో చేసింది, తినొద్దు అంటే మళ్ళీ తెచ్చుకుంది అయినా కూడా. సో నేనైతే ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.